ఇప్పుడు చూసే బ్రేకింగ్ న్యూస్ చూస్తే రక్తం మరిగిపోతుంది. ఆ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రస్తుతం ఒక ఫీజు చెల్లించలేదని ఒక విద్యార్థినితో తరగతి గదుల్లోని చెత్త, విద్యార్థులు తిన్న ప్లేట్లను ఎత్తేయించడమే కాదు, బాత్రూమ్లు కూడా కడిగించారు. అంటే ఆ పరిస్థితి ఏంటో చూడాలి. చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజ్లో జరిగింది ఈ అమానుషమైన ఘటన. ఫీజు చెల్లించలేదని ఆ విద్యార్థినితో బాత్రూమ్లు కడిగించారు యాజమాన్యం. అంతేకాదు తరగతి గదుల్లోని చెత్తని, అలాగే విద్యార్థులు తిన్న ప్లేట్లను కూడా ఎత్తేయించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. నినిత అనే విద్యార్థినికి గోడ కుర్చీ వేయించడమే కాదు, వెట్టి చాకిరి చేయించారు. మొదటి ఏడాది 2 లక్షలు ఫీజు చెల్లించినా రెండవ ఏడాది ఫీజు ఆలస్యమైందని వేధింపులు మొదలుపెట్టారు. దీంతో కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. యాజమాన్యంపై SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు యాజమాన్యానికి స్టూడెంట్స్కి మధ్య రాజీ కుదిర్చినట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఎక్కడున్నాం మనం? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఓ విద్యార్థిని చేత బాత్రూమ్లు కడిగించారు, ఫీజు ఆలస్యమైంది అంటే. సో ఏంటి ఆ యాజమాన్యానిపై చర్యలు ఏమైనా ఉంటాయా? పోలీసులు దిగి సంధి కుదిర్చారని తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. తిరుపతి రూరల్ మండలంలో జరిగినటువంటి యొక్క శ్రీ వికాస్ కాలేజ్ నర్సింగ్ కాలేజీలో జరిగినటువంటి ఒక అమానుష ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళనతో ఈ యొక్క ఘటన వెలుగు చూడటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సంఘటన చోటు చేసుకోవడం, విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు, ఈ యొక్క సకాలంలో ఫీజులు చెల్లించినటువంటి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అనడానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీ వికాస్ నర్సింగ్ విద్యార్థి కాలేజీలో చదువుతున్నటువంటి నిమిత అనేటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థిని సెకండ్ ఇయర్ ఫీజు చెల్లించలేదన్నటువంటి ఒక్క కారణంతో కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల బాత్రూమ్ కడిగించి తరగతి గదుల్లో ఉన్నటువంటి చెత్త ఏడిపిస్తూ ఈ యొక్క విద్యార్థులుతున్నటువంటి ప్లేట్లు కడిగించి వారి యొక్క కర్కశ బుద్ధిని చూపించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని సహచర విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకురావడంతో ఒకసారిగా యాజమాన్య వైఖరి పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అమ్మాయి పట్ల అమానుషంగా వ్యవహరించినటువంటి కళాశాల యాజమాన్యం పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేయడంతో ఒకసారిగా తిరుపతి రూరల్ పోలీసులు రంగంలో దిగడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి యాజమాన్య వైఖరి పట్ల ఇప్పటికే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఈ యొక్క ఘటనకు సంబంధించి రాజీ కుదురుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా విద్యార్థుల పట్ల ఇంత అమానుషంగా వ్యవహరించినటువంటి కళాశాల యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి.